మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రాయడం జరిగింది. అలాగే అవన్నీ ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో. 2 పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఒకటి కథాంజలి. కథాంజలి నుంచి ఒక్కొక్క కథని నేను ముందు ఉంచుతున్నాను. దీనిలో 100 కథలు ఉన్నాయి. ఇది నాగార్జున యూనివర్సిటీలో స్టూడెంట్స్ పిహెచ్డి చేస్తున్నారు ఈ బుక్ మీద. ఆ విషయంలో చాలా సంతోషకరంగా ఉన్నాను. సో ఒక్కొక్క కథని మీ ముందుంచే ఈ నేపథ్యంలో ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ పేరు నరకానికి నిచ్చెనలు. జనరల్గా స్వర్గానికి నిచ్చెనలు అంటాం కదా, కానీ ఇది నరకానికి నిచ్చెనలు. డిఫరెంట్గా పెట్టిన టైటిల్. సో ఇది చిన్న కథే, దీన్ని బ్రీఫ్గా మీకు మీ ముందు ఉంచుతాను. ఒక డైలాగ్తో స్టార్ట్ చేశాను. కంగ్రాచులేషన్స్ రణధీర్ అంటాడు స్నేహితుడు ప్రదీప్. రణధీర్ని ఎందుకు అలా అన్నాడంటే, రణధీర్ కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాసి ఆఫీసర్గా సెలెక్ట్ అవుతాడు. అలా ప్రోత్సహించింది కూడా ప్రదీపే. అందువలన ప్రదీప్ వచ్చి తన స్నేహితుడు రణధీర్కి ఆనందంతో షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తాడు. అప్పుడు రణధీర్ అంటాడు, ప్రదీప్ నువ్వే కదరా నన్ను ప్రోత్సహించింది, నీ ప్రోత్సాహం లేకపోతే నేను ఎలా ఆఫీసర్ని అయ్యేవాడినా అని చెప్పేసి అంటాడు. ప్రదీప్ కూడా సంతోషపడతాడు. నేను ప్రోత్సహించిన దాని వెనక నీ కృషి చాలా ఉంది కదా, మంచి ఆఫీసర్ అయ్యావు అని చెప్పి చాలా సంతోషపడతాడు. అయితే రణధీర్ అంటాడు, ఈ సందర్భంగా సాయంకాలం పలానా వెన్యూలో మంచి పార్టీ ఉందిరా, పార్టీకి నువ్వు తప్పకుండా రావాలి అని. ఓ షూర్, తప్పకుండా వస్తాను. నా స్నేహితుడికి జాబ్ వచ్చిన సందర్భంగా నేను పార్టీకి రాకుండా ఉంటానా, నేను తప్పకుండా వస్తానంటాడు. అలాగా ఆ రోజు సాయంత్రం అరేంజ్ చేసినటువంటి పార్టీలో రణధీర్ స్నేహితులంతా కలిసి పార్టిసిపేట్ చేస్తారు. పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతుంది. రణధీర్ ఉన్నత శిఖరాలు అధిరోహించినందుకు అతను కష్టమంతా మర్చిపోయి స్నేహితులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటాడు. అప్పుడు ప్రదీప్ అంటాడు, రణధీర్ పోస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి కదా, ఎప్పుడు జాయిన్ అవుతావురా అని అంటే, రేపే జాయిన్ అవుతా నేను, ఇంకా లేట్ దేనికి అని అంటాడు రణధీర్. అలా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రణధీర్ అంటాడు ప్రదీప్తో, ప్రదీప్ వచ్చే నెల 2వ తారీఖున నా మ్యారేజ్ ఉందిరా, నువ్వు తప్పకుండా రావాలి. మళ్ళీ మంచి వార్త చెప్పావురా, ఒకవైపు ఆఫీసర్ అయ్యావు, 2 మ్యారేజ్, ఒకటి చక్క జీవితంలో కావలసినటువంటి పెద్ద విషయాలవి. మరి అయినా ఈ మధ్య నువ్వు కనపడలేదేమిట్రా, ఎంత ఆఫీసర్ అయితే మాత్రం ఎంత బిజీగా ఉంటారా ఏంటి అని అంటాడు. కరెక్ట్గా చెప్పావురా, నిజంగానే బిజీగా ఉన్నాను, చాలా బిజీ షెడ్యూల్, బిజీ సీట్ అలాంటిది అని చెప్పి అంటాడు రణధీర్. సరే, నీ వుడ్ బి వైఫ్ ఏం చేస్తారు ఆవిడ అని అంటే, ఆవిడ ఈ ఊర్లోనే ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది అని. వెరీ గుడ్, ఇద్దరు కూడా చక్కటి గెజిటెడ్ ర్యాంక్లో ఉన్నారు, చాలా సంతోషం అంటాడు ప్రదీప్. ఈ మ్యారేజ్కి నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి అంటాడు. అలా అనుకున్నట్టుగానే రణధీర్ వివాహం అత్యంత వైభవంగా జరిగిపోయింది. అది జీవితంలో పూర్తిగా స్థిరపడ్డాడు రణధీర్. అతని ఆనందానికి అవధులే లేకపోయాయి. అలాగా చాలా సంతోషంగా ఉన్నాడు. భార్య పేరు తారతో కలిసి జీవితాన్ని పంచుకోవడం అనేది నిజంగా రణధీర్ తన అదృష్టంగా భావిస్తాడు. అలాగ మరొక సంవత్సరం గడిచిపోతుంది. ప్రదీప్ ఒకరోజు రణధీర్ ఇంటికి వెళ్తాడు. కాలింగ్ బెల్ నొక్కుతాడు. అయితే అతని భార్య తార తలుపు తెరుస్తుంది. ఎవరు అంటుంది. రణధీర్ ఉన్నాడండి అని అంటాడు. అతని స్నేహితుడిని నేను అని చెప్పాను. ఉన్నారండి, ఆయన బెడ్రూమ్లో ఉన్నారు, జ్వరంగా ఉంది అని చెప్పేసి అంటాడు. లోపలికి రండి అని చెప్పి సాదరంగా ఆహ్వానిస్తుంది తార. అప్పుడు లోపలికి వస్తాడు ప్రదీప్. హలో రణధీర్, ఏంట్రా నీకు జలుబు చేయడం కానీ జ్వరం రావడం కానీ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా,
ఏంటి ఇలా నీరసంగా కనిపిస్తున్నావేంటి అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు ప్రదీప్. అవునురా, నాకు వారం నుంచి జ్వరంగా ఉంది, అయితే తగ్గట్లేదు. మందులు వేసుకుంటున్నాను, డాక్టర్స్ని మారుస్తున్నాను, మధ్యాహ్నం కూడా కంట్రోల్ కావటం లేదు అని చెప్పి అంటాడు. అయితే సరేరా, నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి అని చెప్పి ప్రదీప్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. అతన్ని చూసి డాక్టర్ ఏదో సస్పెక్ట్ చేస్తాడు. బ్లడ్ టెస్ట్ రాసిస్తాడు. ఈ టెస్ట్ రాసి తీసుకురండి, ఇది టెస్ట్ చేయించి తీసుకురండి అని. ఏంటి సార్, ఏం టెస్ట్ ఇది అని ప్రదీప్ అడిగాడు. ఇది ఎలిసా టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్, నాకేదో చిన్న అనుమానం ఉంది, చేయించుకోండి. ఏంటంటే అదేంటి ఆ టెస్ట్ నా స్నేహితుడికి రాయడం ఏంటని చెప్పి అడుగుతారు. సార్ చేయించుకురండి అని చెప్పేసి అంటారు. సో అలాగా వెళ్ళి చేయించుకొస్తారు. చేయించుకొచ్చిన తర్వాత డాక్టర్కి ఇస్తే నా అనుమానం నిజమైంది, రణధీర్ రిపోర్ట్లో మీకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది అని అంటే, నో సార్, అలా జరగటానికి వీలు లేదు అంటూ గట్టిగా అరుస్తాడు రణధీర్. అంటే అటువంటి పనులు మీరు ఏం చేయలేదా అని అడుగుతాడు డాక్టర్. పెళ్లి కాకముందు ఒకసారి ఒక పార్టీలో అటెండ్ అయ్యాను. పార్టీ అయిపోయిన తర్వాత కొలీగ్స్ బలవంతం మీద వెళ్ళకూడని చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను అని చెప్పి చాలా బాధపడుతూ చెప్తాడు. అదే నేను చేసిన తప్పు అంటే, మరి అలా పీడకల్లాగా జరిగిపోయింది డాక్టర్ అని చెప్పి ముఖాన్ని చేతుల్లో పెట్టుకుని కప్పుకుని చిన్నపిల్లాళ్ళలాగా విలపిస్తూ చెప్తాడు రణధీర్. ఎంత పొరపాటు చేసావు రణధీర్, ప్రదీప్ కుంగిపోతూ అంటాడు. నిబ్బరంగా ఉండండి రణధీర్, మీకు హెచ్ఐవి పాజిటివ్ అది షూర్గా కరెక్టే, అందులో డౌట్ లేదు అని చెప్తాడు డాక్టర్. నేనేమైనా పర్లేదు, నా భార్య ప్రెగ్నెంట్, నా భార్యకి నా బిడ్డకి మాత్రం రాకూడదు అని అంటే, లేదు తప్పక భార్యకి వస్తుంది, బిడ్డకి కూడా వచ్చే సూచనలు ఛాన్సెస్ తక్కువగా ఉన్నా ఛాన్సెస్ ఉన్నాయి, అవి తక్కువగానే ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ ఎలా అయినా నా భార్యని బిడ్డని కాపాడండి సార్ అని చెప్పేసి బాధపడతాడు. క్షణం నేను చేసిన తప్పుకి జీవితాంతం నేను నా ఫ్యామిలీ ఈ విధమైన శిక్షకు గురి అవుతారని నేను అసలు ఊహించలేదు డాక్టర్. నా బిడ్డ ఇలా బలైపోయారు నా వల్ల, ఇది ఎక్కడ న్యాయం, ఇప్పుడు ఏం చేయను ప్రదీప్, నేను ఏం చేయనని చెప్పి నా భార్య దగ్గరికి నేను ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు వెళ్ళను నేను అంటూ గోరు నా వినిపిస్తూ కుప్పకూలిపోతాడు రణధీర్. ఇది కథ. సో ఈ కథలో ఏదైనా ఇటువంటి తప్పు జరిగినప్పుడు, తప్పే ఏదైనా, సో ఇటువంటి మిస్టేక్స్ జరిగినప్పుడు జీవితాలు ఎలాగ శిథిలమైపోతాయి, తప్పు చేసిన వారే కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాగా చేయని తప్పు శిక్ష అనిపిస్తారు అనే ఒక భయంకరమైనటువంటి నిజాన్ని దీనిలో ఉంచాను నేను. ఈ కథ బాపు మాసపత్రిక మార్చి 2005లో ప్రచురించబడింది. కాబట్టి దీనికి టైటిల్ ఎలా పెట్టారు, నరకానికి నిచ్చెన పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ కథని చాలా పబ్లిషర్స్ అంతా పుచ్చుకోవడం జరిగింది. ఈ కథ డిఫరెంట్గా సమాజానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అప్పట్లో రాయడం జరిగింది. అనేక మంది పాఠకుల ప్రశంసలు కూడా నేను తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మరొక కథతో ముందుకు వస్తాను. నమస్తే.